అసలు మామూలు విషయం కాదసలు ఇది. ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. ఫస్ట్ ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేద్దాము. 'బిగ్ బాసు' పీఆర్‌ల చేతుల్లోకి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. టు బీ ప్రిసైజ్ సెకండ్ సీజన్ నుంచి పీఆర్ చేతుల్లోకెళ్ళిపోయింది. అంటే కంటెస్టెంట్ లోపల ఎలా బిహేవ్ చేయాలి? ఏ వారం, ఏ రోజు ఎవరిని టార్గెట్ చేయాలి? ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి? దానికి తగ్గట్లు ఎలా ఎడిట్‌లు చేయాలి? నెక్స్ట్ క్యాంపెయినింగ్ ఎలా మాట్లాడాలి? ఇవన్నీ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్‌గా మాట్లాడుకొని ప్రతి కంటెస్టెంట్ హౌస్‌లోకెళ్ళిపోతాడు లోపలికి. దానికి తగ్గట్టుగానే గేమ్స్ ఆడతారు. ఓకేనా? బట్ దానిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు అమన్ మసూద్ అండ్ పీఆర్ టీమ్. మామూలు విషయం కాదిది. అంటే షూట్ జరిగి టెలికాస్ట్ కాని ఎపిసోడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇది టెలికాస్ట్ కాకముందే ఫస్ట్ ఎపిసోడు ఏం జరుగుద్ది బయట అనేది ముందే గెస్ చేసి సెకండ్ ఎపిసోడ్‌లో షూట్‌లో మాట్లాడేస్తాడు అమన్ మసూద్. అది మామూలు విషయం కాదు. బుర్ర తిరుగుద్ది గర్రని ఎవడికైనా. దీన్ని చూసిన తర్వాత ఏమర్థమైద్దంటే పీఆర్‌లు అంటే లైక్ ఇప్పుడు అమన్ మసూద్‌ది గేమ్‌ని ఎలా చూడాలో తెలుసా? చాలామంది ఇప్పుడు అమన్ మసూద్‌ని ఓహ్! ఆ! ఊ అమన్ మసూద్ దొరికిపోయాడు. అడ్డంగా దొరికిన అమన్ మసూద్ అది ఇది ధూమ్ ధామ్ ధుస్క్ అని మాట్లాడతారు. బట్ నెగెటివ్ పబ్లిసిటీ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. ఆ! అమన్ మసూద్ హైలైట్ అవుతున్నాడు. ఇప్పుడు ఇది టెలికాస్ట్ కాకముందే అమన్ మసూద్ ఇలా మాట్లాడిన మాట సెకండ్ ఎపిసోడ్ షూట్‌లో ఈ ఎపిసోడ్ షూట్‌లో ఇది మనకు టెలికాస్ట్ చేయకూడదు గదా! టెలికాస్ట్ చేస్తే ఇలాంటి డౌట్స్ మనకొస్తాయా లేదా? వస్తాయి. అయినా గూడా టెలికాస్ట్ ఎందుకు చేశారు? అమన్ మసూద్ హైలైట్ అవ్వాలి. అది తెలియకుండా మనమే హైలైట్ చేస్తున్నాం అమన్ మసూద్‌ని. బరాబర్. అందరూ చేత్తన్నారు. మామూలుగా గూడా పెట్టరు ఇప్పుడు థంబ్‌నెయిల్ క్రియేటివిటీ చూపిత్తా ఉంటారు. బట్ ఆయనకి అదర్ సైడ్ ఏందంటే అమన్ మసూద్‌ని హైలైట్ చేయాలి. హైలైట్ అవుతున్నాడు అమన్ మసూద్ తెలియకుండానే. అమన్ మసూద్ చాలా గట్టిగా అరిచాడు. షటప్ అన్నాడు. కొంచెం ఓవర్‌గా మాట్లాడాడు. బీపీ వచ్చి పోతాడేమో అనుకున్నా. చాలా ఎక్కువ చేశాడు. చాలా ఎక్కువ చేశాడు. అంత అవసరం లేదు. కాకపోతే ఏందంటే ఫుటేజ్ కోసం ఆరాటం. కనిపించాలన్న తపన ఇయన్నీ ఉంటాయి. సో, అమన్ మసూద్ అలా కనిపించాడు. దాని మధ్యలో ఒక డైలాగ్ ఎసాడు. దానికి శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్‌ని కూడా చూపెట్టారు. అవసరం లేదు ఎపిసోడ్‌లో కట్ చేయొచ్చు ఈ డైలాగ్‌ని. కాంట్రోవర్సీ కావాలి. చేశారు. బరాబర్ చేశారు. స్క్రిప్ట్ దాన్ని మనం ఇప్పుడు అమన్ మసూద్ హ్యాపీగా హౌస్‌లోకెళ్ళిపోతాడు. అమన్ మసూద్‌తో పాటు ఇంకా ఐదుగురు ఎవరెళ్తారనేది కూడా తెలుసు మనకి. మనం రేపు అగ్ని పరీక్ష ఓటింగ్ అనాలిసిస్ ఉంటది గదా! సో, అది 2:00, 3:00 పెడతాను ఆఫ్టర్‌నూను. దాంట్లో ఇంకా బెటర్‌గా చెప్తా. పీఆర్‌లెవరు, ఎవరికి ఎవరు పీఆర్‌లున్నారు, ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ ఏ కంటెస్టెంట్ ఇయన్నీ క్లారిటీగా చెప్తాను. వెళ్ళి ఆ ఆరుగురు ఎవరో గూడా మీకు చెప్తా క్లియర్‌గా. ఈ ఓటింగ్‌తో సంబంధమే లేకుండా. ఓకేనా? సో, ఇప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఆ రాజకుమారి గారి దగ్గర ఏదైతే కార్డ్ ఉంటదో రివర్స్ డెసిషన్. రాజకుమారి గారు సో, ఎవ్రీ టైమ్ ప్రూవ్ చేసుకుంటున్నారు. షీ ఈస్ ఎ బోల్డ్ అని ప్రూవ్ చేసుకున్నారు. షీ ఈస్ ఇంటెలిజెంట్ అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ షీ ఈస్ ఎ స్మార్ట్ కూడా అని కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. సో, ఇన్ని క్వాలిటీస్ ఆవిడ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆవిడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండకుండా ఉంటదా అంటే సో, డెఫినైట్‌లీ ఆవిడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటది ఆబ్వియస్‌లీ. సో, ఈ కార్డ్ ఈరోజే యూజ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా అంటే, సరే ఓకే. యూజ్ చేసుకుంటాం అది ఇది అని చెప్పారు. సో, దాని తర్వాత ఫిజికల్ స్ట్రెంత్ అని చెప్పి ఊరకనే గేమ్‌కి ముందు పెద్ద టాస్క్‌కి ముందు చిన్న టాస్క్‌లు పెట్టారు. దీంట్లో రోహిత్ వర్సెస్ మిథిలేష్. వీళ్ళిద్దరిలో ఎవరు ఒకళ్ళని తీసుకోవాలని చెప్పి 'బిగ్ బాస్' టీమ్ ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఎళ్తారు అనేది కూడా నేను రేపు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని షాకింగ్ థింగ్స్ తోటి మీకు అర్థమైపోద్ది. బుర్ర పాడైద్దనమాట మీకు. మీ లోపల మీరు కామెంట్ చేయండి. రోహిత్, మిథిలేషు పవర్ రోహిత్ అస్సలు అండర్ డాగ్ నిజంగానే 'బిందు' అన్నట్టు. అదేందసలు అంత లావున అంటే కండలున్న అభిజిత్ రోహిత్ రూపంలో 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తున్నాడేమో అన్న ఒక థాట్ ఉందన్నమాట. మేబీ అదే నిజం గూడా అవ్వచ్చు నాకు తెలిసి. ఎందుకంటే అతనికి స్మార్ట్‌నెస్ ఉంది. మాట్లాడుతున్నాడు. సారీ ఇదొక్కటే చేయట్లేదు. మిగిలినవన్నీ చేస్తున్నాడు. బట్ ఆర్మ్ రెజ్లింగ్‌లో మిథిలేష్‌ని మిథిలేష్ అలా జస్ట్ అలా అతను హోల్డ్ చేస్తుంటే అతని బైసిప్ చూడండి. అలా ఉబ్బతుంది ఏదో బోండా ఉబ్బినట్టు ఉబ్బింది. అలాంటి మిథిలేష్‌ని ఓడిస్తాడు అని చెప్పి అక్కడ ఉన్న మెజారిటీ కంటెస్టెంట్స్ నమ్మారు చూసారా? అది ఇంకా హైలైట్ రోహిత్‌ని. నేను నిజంగా అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత ఉండదులే అనుకున్నా. మిథిలేష్ గెలిచేస్తాడనుకున్నా. బట్ అస్సలు అమ్మ రోహిత్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సూపర్ అనిపించింది. అండ్ యాజ్ యూజువల్ శ్రీముఖి చేతిలో మిథిలేష్ కొట్టది. "ఏంది నువ్వు స్ట్రెంత్ చూపిత్తన్నావు ఇంకా చూపియలేదంటే" చూపిత్తాడు బరాబర్. ఇంకెప్పుడా? అంటది శ్రీముఖి. సో, దాని తర్వాత అమ్మాయిలొస్తారు. మర్చిపోయా బీజం ఏస్తారయ్యా రోహిత్‌ది అది చేస్తున్నప్పుడు
అబ్బా! ఇదొక సాంగ్ అసలు గూస్ బంప్స్ అనిపిస్తది. భలే కట్ చేశారులే అసలు ఎపిసోడ్ మాత్రం. సూపర్ అనిపించింది ఆ ఒక్క పార్ట్. నెక్స్ట్ అమ్మాయిలొస్తారు. 'ఆమ్రజలింక్' ఈ అపూర్వ వచ్చిద్ది. అపూర్వని చూస్తుంటే చిన్న సైజు 'శోభా శెట్టి' లాగే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈరోజు ఆ డ్రెస్సింగ్ గూడా నాకెందుకో 'శోభా శెట్టి' గారిది ఒక డ్రెస్సింగ్ ఉంటది. సేమ్ అదే కైండ్ ఆఫ్ డ్రెస్సింగే కనిపించింది. 'శోభా శెట్టి' వర్సెస్ 'సృష్టి'. 'సృష్టి' గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం రేపు మాట్లాడుకుందాం. సో, 'సృష్టి' వీళ్ళిద్దరి మధ్య ఆర్మ్ రెజ్లింగ్. 'సృష్టికి' ఆబ్వియస్లీ 'సృష్టి' గెలుస్తారని చెప్పారు. ఎందుకంటే ఈవిడ దగ్గర మాటలెక్కువ, కొంచెం పని తక్కువ ఉన్నట్టుంది 'అపూర్వ' గారి దగ్గర. మాటలైతే మాత్రం కోటలు దాటేస్తున్నాయి. గట్టిగా మాట్లాడేస్తుంది గానీ, బట్ యాక్షన్‌లోకొచ్చిన తర్వాత ఈవిడ కొంచెం డల్‌గానే కనిపిస్తా ఉంది. సో, దాని తర్వాత టీమ్స్ అనమాట. స్ట్రాంగు వర్సెస్ వీకు. మొత్తం 15 మందున్నారు. ఆ 15 మందిలో 7గురు స్ట్రాంగ్‌లో ఉండాలి. 7గురు వీక్‌లో ఉండాలి. ఆబ్వియస్‌లీ ఒకళ్ళు బయటుండాలి. ఇది కాన్సెప్ట్. మ్యూజికల్ చైర్స్ లాగా పెట్టారనమాట. ఒక రౌండ్‌లో అబ్బాయిలు మొత్తం తిరుగుతారు. దాంట్లో ఒక అబ్బాయి ఎవరైతే కూర్చుంటారో ఆ టేబుల్ మీద, కూర్చున్న అబ్బాయి అతను స్ట్రాంగ్ ఆబ్వియస్‌లీ. అతను వీకర్‌ని సెలెక్ట్ చేయాలి. మిగిలిన అబ్బాయిల్లో నుంచి. సో, అలాగా ఫస్ట్ రౌండ్‌లో స్ట్రాంగ్ వీక్ చైర్‌లో సంచాలక్ గాయత్రిని పెడతారనమాట. ఫస్ట్ రౌండ్ జరిగినప్పుడు అమన్ కూర్చుంటాడు. యాక్చువల్‌గా రోహిత్ చేతులు పెడతాడు. బట్ కూర్చుంది మాత్రం అమ్మనే అనిపించింది నాకు. అటునుంచి చూసి నాకు కూడా. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత అంటే నాకు అలా అనిపించట్లేదు అది ఇది అని. అంటే రోహిత్ ఇటు సైడ్ నుంచి కూడా కొంచెం కూర్చున్నాడు. సో, ఫస్ట్ కూర్చున్నది ఎవరు అనే దాని మీద తను ఫస్ట్ అమన్ అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేసిందనమాట. అయితే నేను రోహిత్‌కెళ్తాను. నువ్వెందుకు చేంజ్ చేస్తావు అని చెప్పి నవదీప్ అడుగుతాడు. నాకు ఇటు సైడ్ ఒక సైడ్ నుంచే క్లారిటీ ఉంది. ఇంకొక సైడ్ నుంచి క్లారిటీ లేదు అదంటే, సరే నీకేమనిపిస్తుందో అది చెప్పంటే, ఓకే నాకు రోహిత్ అని చెప్పి అంటాడనమాట. సో, ఆ అమ్మాయి. సో, రోహిత్ అని చెప్పిన తర్వాత మనోడు వీకర్ సెక్షన్‌ని తీసుకోవాలి ఒక వీక్ పర్సన్ అన్నప్పుడు రామకృష్ణ పేరుని సెలెక్ట్ చేస్తాడు. రామకృష్ణ పేరుని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే, మనోడు టాస్క్‌కొచ్చినప్పుడు ఆడతాడు గానీ, బట్ టాస్క్‌ని 2, 3 సార్లు చూడటము అంటే మొన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో, మనోడు మెమరీ పవర్ టాస్క్. సో, దాన్ని చాలా సేపు చూసాడు కాబట్టి, అండ్ మన టాస్క్‌ని అర్థం చేసుకునే విధానం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాడని చెప్పి, సో, వీకర్ సెక్షన్‌లో రామకృష్ణని పెట్టాడు. "నువ్వేమన్నా చెప్తావా రామకృష్ణ" అంటే, "నేను ప్రూవ్ చేసుకుంటా" అన్నాడు. ఇంకెప్పుడు ప్రూవ్ చేసుకుంటాడు, ఇంటికెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిందే అని నాకనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి అమ్మాయిలొస్తారు మళ్ళీ. ఈ రౌండ్‌కి సంచాలక్‌గా చరణ్‌ని పెట్టారు. లేడీస్ రౌండ్. సో, ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఝాన్సీ కూర్చుంటది. కరెక్ట్‌గానే చెప్తాడు మనోడు. ఝాన్సీ ఇప్పుడు ఝాన్సీ వీకర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అపూర్వని సెలెక్ట్ చేస్తది. అపూర్వ మెంటల్‌గా ఓకే. మెంటల్లీ, ఫిజికల్ గేమ్స్‌లో మెంటల్‌గా ఓకే గానీ, బట్ ఫిజికల్‌గా షీ ఈస్ నాట్ ఫిట్ అని చెప్పుద్ది. అది క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనిపిస్తుంది. సృష్టి చేతిలో ఓడిపోయింది. సృష్టి అపూర్వ ఇద్దరు దగ్గర దగ్గర ఒకటే ఉంటారు. మరి సృష్టి ఏమి మరి టూ మచ్ హెవీ వెయిట్ ఏం కాదు. ఇద్దరు దగ్గర దగ్గర ఒకలాగా ఉంటారు. మరి ఆర్మ్ రెజ్లింగ్‌లో పెట్టగానే ఆవిడ ఓడిపోయింది. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! వీకర్ అని. ఇంకా ప్రత్యేకంగా ఆవిడ చెప్పేదేంది? ఒక టాస్క్‌లో ఓడిపోతే ఇంకెన్ని టాస్క్‌లు ఆడారు? ఆడింది ఒకటే కదా ఈరోజు. సో, అందుకని చెప్పి ఝాన్సీ వీకర్ సెక్షన్‌లో ఏసిద్ది. నెక్స్ట్ జెంట్స్ మళ్ళీ సంచాలక్ అపూర్వ ఉంటారు. ఈసారి నుంచి ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళే సంచాలక్‌గా ఉంటారని చెప్పి శ్రీముఖి గారు చెప్పారనమాట. అపూర్వ మిథిలేష్ కూర్చుంటాడు. సో, మిథిలేష్ వర్సెస్ చరణ్. సో, మిథిలేష్ చరణ్‌ని వీక్ అంటాడు. ఎందుకంటే ఫిజికల్‌గా నువ్వు వీక్‌లా కనిపిస్తున్నావు బాడీ పరంగా అంటాడు. ఇక్కడ చరణ్ కొంచెం ఓవర్‌గా మాట్లాడామనిపిస్తుంది. అంటే ప్రతిసారి మనోడు స్మార్ట్‌గా మాట్లాడతాడు. ఎస్పెషల్లీ నిన్న ఎపిసోడ్‌లో కొంచెం స్మార్ట్‌గా మాట్లాడాడు. క్వెషన్ చేశాడు అని అనుకున్నాం గదా! ఇప్పుడు కొంచెం నోటి దూల ఎక్కువ ఉందేమో అనిపించింది. అంటే ప్రతిసారి కరెక్ట్ కాదు గదా! నాకు కండ లేదు అంటే నువ్వు బుద్ధి లేదు. అంటే నువ్వెప్పుడు బుద్ధి ఇక్కడ చూపించలేదు గదా! అన్నట్టు మాట్లాడతాడు. అక్కడ క్లియర్‌గా వీకర్‌ని సెలెక్ట్ చేయాలి. సో, చూస్తున్న దాన్ని బట్టి అది అంతా 'బాహుబలి' టాస్క్ అంటే కొంచెం ఫిజికల్ ఫిట్‌నెస్ టాస్క్. సో, తను వీకర్‌ని ఎవరిని సెలెక్ట్ చేయాలి? తను స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ తన టీమ్‌లోకి తీసుకోకూడదు గదా! వీక్ పర్సనల్‌ని. అలాంటప్పుడు బాడీ పరంగానే గదా చూసేది. సో, బాడీ పరంగా చూసినప్పుడు చరణ్ వీక్ ఉంటాడు. అందుకనే గదా అబ్బాయిలకి అబ్బాయిలకి, అమ్మాయిలకి అమ్మాయిలకి పెట్టారు. అదే అబ్బాయిలకి అమ్మాయిలకి కలిసి పెట్టుంటే ఎవ్రీ టైమ్ అమ్మాయిల పేర్లే చెప్తారు అబ్బాయి. వీక్, వీక్, వీక్ అని. అందుకని అబ్బాయిలకి అబ్బాయిలు పెట్టారు. అమ్మాయిలకి అమ్మాయిలు పెట్టారు. దీని పరంగా వాళ్ళు చెప్పిందే అదే గదా అర్థము. ఏంటి బాడీని చూస్తాము. అందుకని అమ్మాయిలకి సెపరేట్, అబ్బాయిలకి సెపరేట్ పెట్టారు. దాంట్లో మిథిలేష్ చెప్పిన దాంట్లో నాకు కరెక్టే అనిపించింది. మరి చరణ్‌కి ఎందుకు అంతలా ఉన్న నోటి దూల, బుద్ధి లేదు అనడానికి అని నాకనిపించింది. సో, నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదన్నాడు. అది కొంచెం అటు ఇటు అయింది. మనోడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. నేను బాడీ అట్రిబ్యూట్స్‌ని బట్టి చెప్తున్నాను సంథింగ్ అలా చెప్పాడనమాట. సో, నెక్స్ట్ లేడీస్ రౌండ్.
సృష్టి విన్ అవుతుంది. సృష్టికి లక్ ఉందబ్బా. గేమ్ ఉంది, లక్ ఉంది. సో, సృష్టి ప్రియాని వీక్ అని సెలెక్ట్ చేస్తుంది. ప్రియా నేను వీక్ కాదు అంటది. నువ్వు వీక్. సో, నెక్స్ట్ ప్రియా సంచాలక్‌గా ఉంటది. జెంట్స్ రౌండ్ దీపక్ గెలుస్తాడు. దీపక్ వర్సెస్ అమన్ అబ్బా! ఇక్కడ గొడవ. ఇది కాంట్రోవర్సీ. ఇది హైలైట్ నెక్స్ట్ లెవెల్. స్కోప్ మామూలుగా దొరకదు ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి. ఇక్కడ దీపక్, అమన్, ఇంకొక పర్సన్ ముగ్గురు తిరుగుతూ ఉంటారు. అమన్ మొత్తం తిరుగుతున్నప్పుడు అమన్ కొంచెం గ్రీన్‌లోకొచ్చి మళ్ళీ గ్రీన్ లైన్ ఒకటి ఉంటది మన బార్డర్ లైన్. దాన్ని బయట తిరుగుతా ఉండాలి. అమన్ లోపలికొచ్చి బయటకెళ్ళి కొంచెం టాక్టిక్స్ చేస్తున్నాడు. కొంచెం హడావుడి చేస్తున్నాడు ఫుటేజ్ కోసం ఆబ్వియస్‌లీ. సో, ఫుటేజ్ కోసం చేస్తా ఉన్నాడు. సో, ఇప్పుడేంటి అమ్మని అట్లా లోపలికెళ్ళి బయటకొచ్చినప్పుడు బయటకొచ్చినప్పుడు గ్రీన్ అవతల దాటి వెంటనే సాంగ్ ఆగిపోయింది. మనోడు టక్కన లోపలికొచ్చాడు కూర్చున్నాడు. అమన్ అని అంటున్నాడు దీపక్. దీపక్ అసలు ఎఫర్ట్స్ పెట్టలా కూర్చోడానికి. నేను అదే అనుకున్నా బేసిక్‌గా. ఏంట్రా అసలు ఎఫర్ట్ పెట్టకుండా అమన్ అని అరుస్తున్నాడు. అది దాని సంగతి తర్వాత. నువ్వు ముందు కూర్చోడానికి ట్రై చేయాలి కదా! నువ్వు ట్రై చేయకుండా అమ్మని అంటావేంటి అని అనిపించింది నాకు. సో, ఎందుకలా మాట్లాడే సర్లే అనుకున్నాం కానీ దాని తర్వాత తెలిసింది అసలు విషయం. సో, ఇక్కడ లేదు నువ్వు ఇలా లోపల తిరిగావు, అది తిరిగావు అంటే సంచాలక్ డెసిషన్, ఫైనల్ డెసిషన్ నేను దానికి తీసుకుంటా అన్నట్టు మాట్లాడితే ప్రియా ఉంటది ఇక్కడ. సో, ప్రియా ఏమంటది, లేదు అమ్మన్ లోపలికెళ్ళాడు, బయటకొచ్చాడు, మళ్ళీ బయటకెళ్ళిపోతున్న టైంలో సాంగ్ ఆగిపోయింది. అందుకని అమ్మన్ లోపలికొచ్చి కూర్చున్నాడు అంటది. కరెక్ట్‌గానే చెప్పింది అమ్మాయి. అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేం కనిపించలేదు నాకు. చాలా క్లారిటీగా చెప్పింది అమ్మాయి. ఇక్కడేంటి దీపక్ హైలైట్ చేస్తున్నాడు గొడవని. అదెలాగా ఉంటది, అమ్మని అసలు బయట తిరగాలి కదా! బయట ఎప్పుడు తిరగలేదంటే, నువ్వు కూడా లోపల తిరిగావు కదా! అని చెప్పి అమ్మని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో మిథిలేష్ పైకి లేస్తాడు. మిథిలేష్ పైకి లేచి బాంబ్ పేలుస్తాడు. ఇది షాక్ అనిపించింది నాకు. అంటే దీపక్ ఇలా ఎందుకు ఆలోచించాడు అని. ఎందుకు మిథిలేష్ పైకి లేచి ఎప్పుడైతే రోహిత్ స్ట్రాంగ్ ఎళ్ళిపోయాడో అప్పుడు మిథిలేష్‌తో అన్నాడంట. సో, స్ట్రాంగ్‌లో ఉండటం కంటే వీకర్ సెక్షన్‌లో ఉండటం బెటరు. ఎందుకంటే ఫోకస్ వచ్చుద్ది. అటుపక్క మిగిలిన వాళ్ళతో టీమ్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఫోకస్ వచ్చుద్ది. మనం గెలిచామనుకోండి మనకు ఎక్స్‌పోజర్ దొరుకుద్దని అనుకున్నాడంట. అదే సేమ్ చెప్పినట్టున్నారు. ఇక్కడ పక్క కంటెస్టెంట్స్ ఏది చెప్పకూడదు. ఈళ్ళు దాన్ని చెప్పుకుంటున్నట్టున్నారు. ఆ మాటలు అన్న దానికి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ జరిగిన దానికి మనం రిలేట్ చేసుకుంటే, అవును అలాగే చేశాడు. కూర్చోలేదు మనోడు. అండ్ మనోడు క్లియర్‌గా చెప్తున్నాడు. మిథిలేష్ అదే. కావాలంటే మీరు చూడండి అతను అమన్ కూర్చుంటున్నప్పుడు అమన్ అంటున్నాడు తప్పితే కనీసం కూర్చోడానికి ట్రై చేయలేదు. ముందు కూర్చోవాలి కదా! కూర్చున్న తర్వాత కదా డిస్కషన్ పెట్టాల్సింది. అప్పుడు కూర్చోలేకపోతే అప్పుడు డిస్కషన్ పెట్టాలి. అసలు కూర్చోకుండా సాంగ్ అయిపోయిన తర్వాత అమన్ అనటం ఏంటి అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ జస్ట్ ఫుటేజ్ దొరుకుద్దని బ్లఫ్ చేస్తున్నాడు, షో ఆఫ్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు. ఆల్రెడీ మనోడు బ్లఫ్ చేస్తాడని చెప్పి క్లియర్‌గా తెలిసింది. ఏది ఆడిషన్ టైంలో. దాని తర్వాత ఆ చేపలు ఎగిరేసే దాంట్లో వాళ్ళందరూ పొగిడినా గానీ మనకి తెలుసు మనోడు ఎంత బ్లఫ్ చేశాడని. మనోడు దాన్ని హేమంత్ దాన్ని ఎగరేసాడు. అయినా కూడా అసలు అమాయకుడిలాగా ఏదో అసలు నీతికి, నిజాయితీకి నిలువెత్తు అద్దంలాగా ప్రవర్తించాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇలాంటివి. సో, ఇలాంటియన్నీ బ్లఫ్‌లు చేస్తున్నాడని చెప్పి మనోడి మీద ఒక క్యారెక్టర్ మనోడు ఇది అని చెప్పి అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది తెలియకుండానే. ఆల్రెడీ అయిపోయింది కూడా నాకు తెలిసి. ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో అమను వర్సెస్ ఇప్పుడు అపూర్వ వచ్చిద్దనమాట. ఇక్కడ ఆబ్వియస్‌లీ ఇంకా అమన్ గెలుస్తాడు. తర్వాత దీపక్, హేమంత్ వీకర్ సెక్షన్‌లోకెళ్ళిపోతారు. ఇప్పుడు అపూర్వ వర్సెస్ అమన్ స్టార్ట్ అయితది. అండ్ ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తాడు? అమన్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు స్టార్ట్ చేస్తాడు? ఫుటేజ్ కోసం ట్రై చేస్తాడు. దానికోసం ఈ మూవ్‌మెంట్ కోసం చూస్తాడు. ఈవెన్ దో ఇక్కడ అమన్ ఓడిపోయున్నా కూడా సేమ్ పీఆర్ అంటున్నా ఏంటి సంచాలక్‌ని హైలైట్ చేసేవాడు. నీ వల్ల నేను ఓడిపోయాను. నీ వల్ల నాకిలా జరిగింది. నీ వల్ల ఇలా జరిగింది. మొన్న ఆ అమ్మాయి వల్ల జరిగింది. ఇప్పుడు నీ వల్ల జరిగిందని సేమ్ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చేవాడు. గెలిచినా తీసుకొచ్చాడు. ఓడిపోయినా కూడా తీసుకొస్తాడు. అమన్ టార్గెట్ ఏంటి? హైలైట్ అవ్వటం. ఫుటేజ్ గ్రాబ్ చేయటం. అదే అమన్ చేశాడు క్లియర్‌గా. గెలిచాడు కాబట్టి ఆ మూవ్‌మెంట్ వచ్చింది కాబట్టి చేయలేదు. గెలవకపోయినా కూడా చేస్తాడు. బికాజ్ ఇట్ వాస్ ఇంటెన్షనల్ ప్యూర్‌లీ. అది క్లియర్‌గా చెప్పి వచ్చాడు. చెప్పి పంపించారు అమన్‌కి. అమన్ అదే చేస్తాడు. ఎగ్జిక్యూట్ చేస్తాడు అక్కడ అంతే. అన్ని తెలివితేటలు అమ్మనుకుంటాయంటే నేను నమ్మను గానీ, చెప్పి పంపించారని క్లియర్‌గా తెలుస్తా ఉంది. ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఓకేనా? లేకుంటే ఆ డైలాగ్ అమ్మని అనాల్సిన అవసరం లేదు. ఏటి ముందు అసలు టెలికాస్ట్ గాని షోకే వాళ్ళు అలా చూస్తారు. చూసి నన్ను బ్యాడ్ అనుకుంటున్నారు అని చెప్పడం. ఎందుకంటే షూట్ అయిపోయిన తర్వాత బయటికెళ్ళిపోతారు. బిగ్ బాస్‌లో కూడా లైవ్‌లో ఉండరు. బయటికెళ్ళిపోయి మళ్ళీ హౌస్‌లోకి మళ్ళీ షూట్ కోసం వస్తారు. అది టెలికాస్ట్ అయ్యుండుంటే మనోడు చూసి ఇలా అనుకుంటున్నారని చెప్పి పక్క రోజు షూట్‌లోకొచ్చి ఆ డైలాగ్ ఏసినా ఓకే.
అది టెలికాస్ట్ అవ్వలేదు. ఆ టెలికాస్ట్ అవ్వని సంగతి మనోడికి కూడా తెలుసు. ఏది మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ షూట్‌కెళ్ళినప్పుడు గూడా. అది టెలికాస్ట్ కాలేదని. అయినా ఆ డైలాగ్ మాట్లాడంటే మీరు అర్థం చేసుకోండి. పీఆర్ టీమ్‌లు ప్రిపేర్ చేసి పంపించాయి. చాలా క్లియర్‌గా. అది. సో, ఇక్కడ అపూర్వతో మాట్లాడుతున్నప్పుడు అపూర్వ చెప్పుద్ది. సో, "నువ్వు ఆ రోజు ఈ గేమ్‌ని నువ్వు ఇన్‌స్టిగేట్ చేసావు. పుష్ చేస్తాను, అది చేస్తా అని నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు నా మాటల్ని ఆహ్, ఆహ్, దాటి నువ్వు అలా మాట్లాడావు. రా చూసుకుందాం అది ఇది అన్నట్టు మాట్లాడావు. అందుకని నా రోహిత్‌ని క్లియర్ విన్నర్ అని చెప్పానంటే, అసలు నీ వల్ల ఇలా జరిగింది. మొన్న కూడా పోయినసారి కూడా నీ వల్ల నేను బ్యాడ్ అయ్యాను. అందరి ముందు మేడమ్" అని చెప్పి బిందుకి చెప్తున్నాడు. "యూ జస్ట్ షట్ అప్" అన్నాడు ఆ అమ్మాయిని. ఫుటేజ్ కోసం. ఇక్కడ ఎవ్వరు కూడా అక్కడున్న వాళ్ళెవ్వరు కూడా, అలా ఎలా అంటావు అమ్మాయిని షటప్ అని ఒక్కళ్ళు మాట్లాడల. ఒక్కళ్ళు ఆపలేదు ఆ అమ్మాయిని షటప్ అని. ఎందుకంటే ఆ అమ్మాయి అవసరం లేదు వాళ్ళకి. 'బిగ్ బాస్' టీమ్‌కి. మనోడు అవసరం 'బిగ్ బాస్‌కి'. అందుకని ఆ అమ్మాయిని ఏమనరు. యాక్చువల్లీ తప్పు కదా! షటప్ అనడం. వీళ్ళు జడ్జెస్‌కి ఇక్కడ కూర్చున్నారు. మరి ఏం పీకడానికి వీళ్ళు జడ్జెస్‌గా కూర్చుంది? కనిపించని నాలుగో జడ్జి కూడా అక్కడే ఉంది గదా! దాంట్లో ఇద్దరు అమ్మాయిలున్నారు గదా! యాక్చువల్‌గా ఆ అమ్మాయి ఏమి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు గదా అపూర్వ. మనోడే గదా ఓవర్‌గా మాట్లాడింది. మరి ఓవర్‌గా మనోడు మాట్లాడినప్పుడు, "ఏయ్! షటప్ అని ఎందుకు అంటున్నావు? అసలు అనాల్సిన అవసరం ఏంటి?" అని ఒక్క జడ్జి అయినా అడిగాడా అక్కడ? అడగల. అవసరం లేదు ఆ అమ్మాయి వాళ్ళకి. అర్థమవుతుంది గదా మనకి ఎపిసోడ్‌లో క్లియర్‌గా. వాళ్ళకి ముందే ఒక ప్లానింగ్ ఉంటది. క్లియర్‌గా ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దని. దానికి తగ్గట్టుగానే వాళ్ళు షోని ప్రిపేర్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు లేపుతున్నారు క్లియర్‌గా. ఆవిడ బయటకొచ్చి "నువ్వు నేను చెప్పేది విను. నేను చెప్పేది నన్ను షటప్ అంటావేంటి? నేను చెప్పేది వింటే కదా!" అంటే, చాల్లే చెప్పింది పో, అది పో, ఇది పో. నాకు తెలుసు నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే" అంటే విను చెప్పేది. వినవు. మధ్యలో నవరసాల మామ పైకి లేస్తాడు. మేబీ సేమ్ పిఆర్ పెట్టుకున్నాడేమో తెలియదు కానీ, బుర్రోడు పైకి లేస్తాడు. ఎందుకు పైకి లేచాడో తెలిసి సావదు. లేచాడు పైకి. ఏదేదో మాట్లాడతాడు. అవసరమా చెప్పండక్కడ? అవసరమా? లేచాడు. ఆ! దాని తర్వాత ఇంకా ఆ గొడవంతా అట్లా అయిపోయింది. సో, ఇంకా ఫైనల్‌గా ఏదైతే మిథిలేష్ చెప్పిన దానికి దీపక్ దగ్గర దగ్గర అదే ఒప్పుకున్నాడు. కానీ నేను ఒప్పుకోనంటున్నాడు. ఆబ్వియస్‌గా అదే జరిగింది. మిథిలేష్ కరెక్ట్‌గానే అబ్జర్వ్ చేశాడు. అండ్ మిథిలేష్ దగ్గర ఏందంటే మనోడు చెప్పిన పాయింట్‌కి అండ్ అక్కడ దీపక్ ఆడిన ఆటకి రెండిటిని సింక్ చేసుకుంటూ ఒక నెరేటివ్‌ని బయటికి చెప్పాడు. విచ్ ఈస్ కరెక్ట్. అది మిథిలేష్‌లో ఉంది ఆ స్మార్ట్‌నెస్ అని నాకనిపించింది. మిథిలేష్‌కి, రోహిత్‌కి గట్టి పోటీ జరుగుతుందబ్బా! నెక్స్ట్ వచ్చేసరికి గర్ల్స్ రౌండు. దీపక్ సంచాలక్‌గా ఉంటాడు. రాజకుమారి గారు ఆబ్వియస్‌లీ తను కూర్చుంటారు. వీక్‌గా గాయత్రి గారిని తీసుకుంటారు. ఎందుకంటే గాయత్రి గారు ఆ క్లిప్స్ టాస్క్‌లో సరిగ్గా ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయలేదు అది ఇది అని చెప్పి. అండ్ గాయత్రి గారు కొంచెం డల్ ఉంటారు. ఇనాక్టివ్ ఉంటారు. ఎస్పెషల్లీ చూసిన దాని ప్రకారం అన్నట్టు. సో, రాజకుమారి గారు చెప్తారు. రాజకుమారి గారు వీక్‌గా గాయత్రిని తీసుకుంటారనమాట. నెక్స్ట్ శాలిని ఆడతారు. మళ్ళీ అమ్మాయిలే. సో, శాలిని గెలుస్తది. సో, వీక్‌గా మళ్ళీ ఆబ్వియస్‌లీ బాగి, గాయత్రి ఇద్దరు ఉంటారు. రాజకుమారి వీకు, గాయత్రి అంటే ఆబ్వియస్‌లీ అంతే. శాలిని వీక్ ఉంటది. ఆహ్, బాగి వీక్ ఉంటదనమాట. శాలిని స్ట్రాంగ్ ఉంటది. సో, ఇక్కడ స్ట్రాంగ్ టీము వ అందరూ కలిసి వీక్ ప్లేయర్‌ని తీసేయాలి. ఎందుకంటే ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 7 ఉన్నారు. సో, ఆబ్వియస్‌లీ వీకర్ సెక్షన్‌లో 8 మందున్నారు. స్ట్రాంగ్ సెక్షన్‌లో 7 ఉన్నారు. ఎందుకంటే ఒకటేసారి ఇద్దరిని పంపించేసారు గదా! ఇక్కడ 8 మంది అమ్మాయిలుంటారు. సో, కాబట్టి నలుగురు వీకు, నలుగురు స్ట్రాంగ్. బట్ అక్కడ 7 అబ్బాయిలే ఉన్నారు. సో, దాంట్లో నలుగురు వీక్‌లోకెళ్లారు. ముగ్గురు మాత్రమే స్ట్రాంగ్‌లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఒక పర్సన్ ఎక్కువ ఉంటారు కాబట్టి అమ్మాయిలు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. సో, ఇటుపక్క అమ్మాయిలోంచి ఒకళ్ళ అంటే అటుపక్క స్ట్రాంగ్ టీమ్ కలిసి వీక్ సెక్షన్‌లోంచి ఒకళ్ళని తీసేయాలి. ఎవరిని తీసేయాలి? అనుకుంటున్నప్పుడు స్ట్రాంగ్ టీమ్ అంతా కలిసి గాయత్రి గారిని తీసేస్తారు. ఎందుకు? ఆవిడకి అంత పెర్ఫార్మన్స్ చేయలేదు కాబట్టి, అంత ఛాన్స్ లేదు కాబట్టి, ఆవిడ దాంట్లోంచి తీసేస్తారు. ఇప్పుడు వీకర్ సెక్షన్‌లో వీక్ ప్లేయర్‌ని ఉంచాలి. స్ట్రాంగ్ ప్లేయర్‌ని తీసేయాలి. లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే వీళ్ళు గేమ్ గెలవాలి అంటే. బట్ దాంట్లో వాళ్ళు వీక్ ప్లేయర్‌ని తీసేయమంటే యాజ్ ఇట్ ఈస్ వీక్ ప్లేయర్‌నే తీశారు వాళ్ళు. కొంచెం తెలివిగా కొంచెం ఆలోచించి వాళ్ళకి ఎవరైతే స్ట్రాంగ్ అని అనిపిస్తారో వాళ్ళని వీక్ అని చెప్పి తీసేయొచ్చు కదా! బిగ్ బాస్‌లో అలాగే కదా చేసేది. ఎవరైతే గేమ్ మనకి స్ట్రాంగ్ అని అనిపిస్తారో నువ్వు ఆల్రెడీ ఆడావనో, ఇంకోటనో చెప్పి తీసేస్తారు కదా! అలా తీసేయాల్సింది కదా! సో, మరి వీళ్ళు గాయత్రి గారిని నార్మల్‌గా స్ట్రెయిట్ అవే గాయత్రి గారిని తీశారు. బికాస్ ఆఫ్ ఆవిడ టాస్క్ ప్రాపర్‌గా ఆడలేదు. ఆ క్లిప్స్ టాస్క్‌లో గివ్ అప్ ఇచ్చేసింది వాటిలో అది ఇది అని చెప్పి ఆవిడని తీసేస్తారు. ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పింది. నేను గామ్‌గా వెళ్ళిపోవచ్చు. నా స్కిన్ సెన్సిటివ్ అయినా గాని నేను హోల్డ్ చేశాను. ఎంతవరకు హోల్డ్ చేయాలో అంతవరకు హోల్డ్ చేశానంటే ఆవిడ మాట్లాడతారనమాట.
సో, ఇప్పుడు సృష్టి ఎళ్లి యెల్లో కార్డ్ గాయత్రికిస్తారు. ఓకేనా. దాని తర్వాత శాలిని గారు ఈ పాయింట్సే చెప్తారనమాట. దానికి గాయత్రి గారు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు రాజకుమారి కార్డ్ యూజ్ చేస్తావా అని అడుగుతారనమాట. అంటే ఎవరైతే గాయత్రికి ఆ డెసిషన్ ఇచ్చారో దాన్ని రివర్స్ చేసుకుంటావా అని అన్నారు. ఎందుకు చేసుకుంటది? అసలు ఆ రివర్స్‌డ్ డెసిషన్ ఓట్ అపీల్ చేసుకుంటారు అని చెప్పినప్పుడు 2 టీమ్స్ అని చెప్పినప్పుడు రాజకుమారి గారికి తెలీదా? బుర్ర లేదా? ఆవిడకి బుర్ర ఉందని చెప్పి క్లియర్‌గా అర్థమైంది. అలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండాలని కూడా నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైమ్. ఎందుకంటే ఇంత దూరం ఆలోచించి ఎండ్ రిజల్ట్ గురించి పట్టించుకొని అక్కడ ఎవ్వరెళ్ళినా గూడా నేనెళ్ళకుండా మనం ఈజీగా ఆ డెసిషన్‌ని రివర్స్ చేసుకొని మనం మార్చుకోవచ్చు కదా! అని ఆవిడకి అనిపించింది చూసారా? అది నాకు బాగా అనిపించింది. సూపర్ అనిపించింది ఆవిడైతే మాత్రం. అసలది మైండ్‌లోంచి పోవట్ల ఆ డెసిషన్ మాత్రం. ఇప్పుడు ఎవరైతే ఆ రాజకుమారిగా గాయత్రి గారున్నారో ఆవిడకి లీడర్స్‌ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. స్ట్రాంగ్ నుంచి ఒకళ్ళని, వీక్ నుంచి ఒకళ్ళని. సో, స్ట్రాంగ్ నుంచి ఆబ్వియస్‌లీ రోహిత్ ఎందుకంటే మనోడు స్ట్రాటజీస్ అవన్నీ అండ్ మనోడికి స్ట్రెంత్ ఉంది. ఎవ్రీథింగ్. సో, మనోడు పుల్ ఆఫ్ చేయగలుగుతారని చెప్పి సో, గాయత్రి రోహిత్‌ని తీసుకుంది స్ట్రాంగ్ నుంచి. వీక్ టీమ్ నుంచి ఇంకా దీపక్‌ని తీసుకుంది. అండ్ దీపక్ కావాల్సిందే జరిగింది. రోహిత్ వర్సెస్ దీపక్ ఏదైతే మిథిలేష్ చెప్పాడో అదే జరిగిందక్కడ. అండ్ ఇప్పుడు రోహిత్ మీ టీమ్‌లో వీక్ ప్లేయర్ ఎవరనుకుంటున్నారు అని అడిగింది తమాషాకి. రాజ్ కుమారే అని చెప్పాడు. ఎందుకంటే ఆ గేమ్ పరంగా అవి లాగాలి అలాగా అటు ఇటు. సో, అలాంటప్పుడు వీక్ తనని చెప్పి మనోడు చెప్పాడనమాట. అప్పుడు రాజ్ కుమారి గారు వీకా చూస్తారుగా, చూపిస్తాగా ఇప్పుడు ఇంకా ఉందిగా ఆటలోకి. నేను వీక్ కాదు. మీరు అనుకుంటున్నారేమో అంటే నేను ఈ గేమ్ వరకు ఇలా అనుకుంటున్నానని చెప్తే నేను కాదు అని ఆవిడ అంటారు. నెక్స్ట్ దీపక్, వీక్ రామకృష్ణ. సో, రామకృష్ణ ఏదో చేద్దాం అనుకుంటుంటాడు. ఏదో చేస్తాడు. కన్‌ఫ్యూజ్ అవుతాడు. సో, నన్ను కూడా కన్‌ఫ్యూజ్ చేస్తాడు. గేమ్ టాస్క్‌ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. అని నేను అందుకని వీక్ అనుకుంటున్నాను ఈ గేమ్‌కి. సో, నువ్వు వీక్ కాదని నువ్వు ప్రూవ్ చేయాలి. మనం ఎట్లయితే వీక్ కాదని వాళ్ళకి ప్రూవ్ చేస్తున్నామో, నువ్వు వీక్ కాదని నాకు ప్రూవ్ చేయాలని చెప్పి దీపక్ ఒక మాట అంటాడు. కొంచెం బానే అనిపించింది. సో, ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్ వాళ్ళు ఈ టాస్క్ చాలా గట్టిగా జరిగిద్ది. గట్టిగా ఆడతారు. స్ట్రాంగ్ టీమ్ వాళ్ళు గెలుస్తారు. దాంట్లో ఆ కీ తీసుకునే టైంలో ఏదైతే ఉందో, సో, కీ తీసుకునే టైంలో ఆవిడ కీ పడిపోద్ది సృష్టికి. మళ్ళీ గూడా యాస్ పర్ ద రూల్ మళ్ళీ కీ అక్కడ పెట్టి మళ్ళీ ఆవిడ లాక్కోవాలి. అయినా ఆవిడ ఓకే. పర్లేదు అక్కడ పెట్టండి తీసుకుంటా అని చెప్పింది. ఆ స్పోర్టివ్ స్పిరిట్ అభిజిత్‌కి నచ్చింది. సో, అందుకనే మళ్ళీ చెప్తా. ఇప్పుడు టాస్క్ స్ట్రాంగ్ టీమ్ వాళ్ళు గెలిచారు. సో, ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్‌లో వాళ్ళు ఓట్ అపీల్ చేయాలి ఒక పర్సన్. ఎలా అపీల్ చేయాలి? అంటే ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆ లీడర్ డిసైడ్ చేస్తాడు. తనకు తానైనా అవ్వచ్చు, లేకపోతే టీమ్‌లో ఉన్న వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వచ్చు. సో, ఇప్పుడు రాజకుమారి గారు నీ డెసిషన్ ఇప్పుడు రివర్స్ చేస్తావా అంటే, ఇప్పుడు యూజ్ చేస్తావా కార్డ్ అంటే, యూజ్ చేస్తానని ఆవిడ చెప్పింది. చెప్పేసి ఆవిడ స్ట్రాటజీ మొత్తం చెప్పేసింది. అప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. అక్కడ చెప్పకుండా ఆ స్ట్రాటజీ నేను యూజ్ చేస్తాను అని చెప్పి ఆగిపోయి ఉన్న తర్వాత, అప్పుడు రోహిత్ ఆ పేరు చెప్పిన తర్వాత అప్పుడు చెప్పుండాల్సిందేమో అనిపించింది నాకు. అప్పుడు భలే ఉండేదనిపించింది. ఇప్పుడు ముందే చెప్పేసిందావిడ. ఆ కిక్ ఉండేదనమాట. ఆ పేరు చెప్పిన తర్వాత అప్పుడు అది చెప్పేసుంటే బాగుండేదేమో అని అనిపించింది. ముందు చెప్పేసేసరికి ఇక సస్పెన్స్ ఏమి లేదక్కడ. బేసిక్‌గా. అప్పుడు అసలు రోహిత్ ఎవరి పేరు చెప్పేవాడో ఆలోచించాలి. ఇంకా నేనేమనుకున్నాను రోహిత్ అసలు ఈ కార్డ్ ఆవిడ యూజ్ చేయకుండా చేస్తాడేమో, ఈవిడ స్ట్రాటజీ చెప్పేసింది గదా! ఎవ్వరొచ్చినా గూడా పర్లేదు. ఆ డెసిషన్‌ని మార్చి ఎవరైనా పర్లేదు. నేను ఎళ్తా గదా! ఓటింగ్‌కి నాకేం ప్రాబ్లమ్ లేదు. అందుకనే నేను ఫస్ట్ ఓటింగ్ నేనే అప్లై చేయాలి. ఆ కార్డ్‌ని ఇప్పుడు యూజ్ చేద్దామని ముందే నేను ఫిక్స్ అయ్యాను. ఆవిడ చెప్పిన విధానం బాగా అనిపించింది. రోహిత్ గూడా ఆ కార్డ్‌ని యూజ్ చేయనీయకుండా మేబీ ఆవిడ పేరు చెప్పుండుంటే బావుండేదేమో. అప్పుడు ఆవిడ ఏమన్నా రివర్స్ డెసిషన్ తీసుకునేదా? అంటే ఖచ్చితంగా ఆ కార్డ్ యూజ్ చేయాల్సిందే నువ్వంటే, మేబీ ఆవిడ మీద ఆవిడ ఆ రివర్స్ డెసిషన్‌ని, ఆ కార్డ్‌ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళని తీసుకొచ్చేదానికి వాళ్ళేమన్నా చెప్పేవాళ్ళా? లేకుంటే ఈ కార్డ్ ఇంకెందుకు వేస్ట్ కాదు. నువ్వే నిన్నే సెలెక్ట్ చేశారు కాబట్టి నువ్వే రావాలి అని చెప్పేవాళ్ళా? సో, ఇలా ఏమన్నా ఆలోచించుంటే బాగుండేదేమో. అంటే ఒక చిన్నపాటి కాంట్రోవర్సీ లాంటిదేమన్నా క్రియేట్ చేసుండుంటే, జడ్జెస్‌కి ఒక ఛాన్స్ వాళ్ళ కోర్ట్‌లో పెట్టుండుంటే ఇంకొంచెం బాగుండేదేమో అని అనిపించింది. నేను ఎక్స్‌పెక్ట్ చేశా. రోహిత్ ఆవిడ పేరే చెప్తాడని. రాజ్ కుమార్ గారి పేరు. అప్పుడు ఆ కార్డ్ ఎలా యుటిలైజ్ అయిద్దా? అవ్వదా? అని తెలుసుకుందామని. బట్ మనోడు సృష్టి పేరు చెప్తాడు. సో, సృష్టి ఆబ్వియస్‌లీ అక్కడికి ఎచ్చుద్ది. సృష్టి వచ్చినా గాని ఎనక అక్కడ రాజ్ కుమార్ గారు నవ్వుతా ఉంటారు. సృష్టి వెళ్ళిపోద్ది. రాజ్ కుమార్ గారు వస్తారు. సో, తన ఓట్ అప్పీల్ తను చేసుకుంటారు. దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరని అనేటప్పుడు ఆహ్, నేను ఐ థాట్ నాకనిపిచ్చింది. హ్మ్.
సృష్టి మేబీ సృష్టి వాళ్ళకి అనిపించింది. సో, నాకైతే సృష్టి కాకుండా ఆహ్, ఎవరో అనుకున్నా పేరు టక్కన గుర్తు రావట్లా. సృష్టి అయితే నాకు అనిపియలేదు గానీ, ఇంకేదో పేరు అనుకున్నా. మర్చిపోయా. సో, మీకెవరు అనిపించారు? మీకు సృష్టి అనిపించారా లేదా కామెంట్ చేయండి. సో, దాని తర్వాత యెల్లో కార్డ్ ఒకళ్ళకివ్వాలి. ఆబ్వియస్‌లీ యెల్లో కార్డ్ రోహిత్‌కి ఇవ్వడం అనేది నాకు కరెక్ట్ అనిపియల నిజంగా. అది సెన్స్‌లెస్. ఇది కూడా ఇంకా ఫుటేజ్ కోసమే రోహిత్‌ని లేపడం కోసం ఇప్పుడు రోహిత్‌కి బయట అన్యాయం జరిగింది అని మనం మాట్లాడుకోవడానికైతే ఓకే గానీ, అది జెన్యూన్‌గా ఇచ్చారు అంటే నాకు అస్సలది ఎక్కట్లేదు నిజంగా. సీరియస్‌లీ నాకు ఎక్కలేదది. ఎందుకంటే రోహిత్ అలా పట్టుకొని లాగటం వల్ల ఆ గేమ్ పాస్ అయిపోవాల. ఆ గేమ్‌లో ఆళ్ళకాళ్ళు కొట్టుకుంటూ, హడావుడి చేసుకుంటూ ఉన్నారు గాబట్టి, ఏదో చిప్పా, చిప్పా, బిల్లా, బిల్లా అన్నట్టు దొరికితే అలా చేత్తారో అలా చేశారు వాళ్ళు. గడబిడ చేసేశారు. దానికి రోహిత్‌కి తప్పేం లేదని నాకనిపించింది. బిందు మాధవ్ గారు రోహిత్‌కి ఇవ్వడం యెల్లో కార్డ్ పర్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఉంటది గదా! బిందు మాధవ్ గారి చేతే మనోడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ తీసుకుంటాడు. అప్పుడు అసలు కథ ఉండేదని అనిపించింది నాకు. ఇది అప్డేట్. ఆల్రెడీ మీకు అందరికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం అనమాట. సో, ఇది ఓవరాల్‌గా నాకనిపించింది. ఇది పీఆర్ గేములు అంటే మనం ఎపిసోడ్ లాగా చూసామనుకో వేరేలాగా మాట్లాడుకోవాలి. బట్ ఎపిసోడ్ వెనక పీఆర్ గేమ్‌ని ఆలోచించామనుకో ఇలాగుంటదనమాట. ఒక ఎపిసోడ్ లాగా అస్సలు మాట్లాడుకోలేము మనం. సో, ఓకే. మీకేమనిపించిందనేది కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ జై హింద్.